ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఆరాధించడానికి దేవుడు మనందరి జీవితంలో కలిగించి తెచ్చిన ఆది తరగతి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా బలపరచుదాకా పగటి వేళ ఉపవాసంతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళడానికి బాకీ తరగతిని దేవుడు దయచేసినందుకు దేవునికి మేము వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి తీరుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం మనం చదువుతాం. గలాతీ పత్రిక 6వ అధ్యాయం దాని 7 నుంచి 10 వర్షం వరకు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచించుకున్న గలాతీ పత్రిక 6వ అధ్యాయం దాని 7 వర్షం నుంచి 10 వర్షం వరకు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయతును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుగకయుందుము. మనము అలయక మేలు చేసినమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరినీ ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన ఎడల మేలు చేయుదము. చదివిన వాక్య భాగము అపోస్తలుడైన దేవుని పౌలు గారు సంఘబిడ్డ గలాతీ సంఘబిడ్డలకి రాస్తున్న ఒక మాటగా మనకు అక్కడ కనబడుతున్నది. గలాతీ పత్రిక రాయడానికి ఏకైక ఉద్దేశం ఏంటంటే గలాతీలో ఉన్న సంఘబిడ్డలు దేవునికి నమ్మి రక్షణ అనుభవించిన తర్వాత మళ్ళీ వారి జీవితం ఏమైతీరింది, అబద్ధ బోధలకు లేకపోతే దేవుని యొక్క వాక్యానికి విపరీత దిశలో దేవుని యొక్క బిడ్డలు ప్రయాణమై తీరడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ గలాతీ పత్రికను రాయడానికి దేవుడు పౌరుని ప్రేరేపించినట్టుగా బైబిల్ మనం గలాతీ పత్రిక చదివినప్పుడు మనం చూడొచ్చు. అలాగే దాని 3వ అధ్యాయం మనం చదివినప్పుడు చూడొచ్చు, గలాతీ సంఘ బిడ్డలకి అవివేకులారా అని, మూర్ఖులని సేవకుడు వారిని పిలవడానికి కారణం ఏంటిదంటే వారు దేవుని యొక్క వాక్యోపదేశాన్ని ఏం చేసేది వక్రీకరణ చెందే ప్రక్రియలోకి వారి మనస్తత్వం మారిపోయి తీరింది. నేటికి కూడా దేవుని యొక్క బిడ్డలు అని చెప్పే పేరుకి మాత్రమే జీవించుచున్నారే తప్ప ఇప్పుడు కూడా వారిలో అబద్ధ బోధకున్న ప్రవాహం వచ్చుచున్నట్టుగా ఈనాటి కాల సంఘాలను మనం చూసినప్పుడు, సంఘ బిడ్డలను మనం చూసినప్పుడు మనం చూసి తీరొచ్చు. అందుకే గలాతీ సంఘాన్ని సంపాదించుకు తీరడానికి పౌలు ఎంత మాత్రం ప్రయాసపడి తీరినా సంఘ బిడ్డలు దేవుని యొక్క వాక్యోపదేశంలో నిలకడతో కలగకుండా వారికి తోచింది వారికి నచ్చింది దానిని ప్రాధాన్యపరిచి తీరేటట్టుగా ఉన్నట్టుగా జీవించినప్పుడు అలా వాక్య పరిచయం చేసే బోధకుల బోధనలు కూడా వింటున్నారు. అందుకే ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని ఎదిగి తప్పైన వాక్యాన్ని ఎంచుకు తీరే ఒక ప్రణాళికలో జీవించి తీరుతున్నారు. అందుకే 7వ వచనంలో చదివినప్పుడు మనం కలిగిన ఒక మాట, మోసపోతుంది దేవుడిని ఏం చేయకూడదు, వక్రీకరించకూడదు. ఇప్పుడు కూడా చాలా మంది వక్రీకరణ అంటే దేవుని అపహసించడం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచడం, దేవుడితో ఉన్న అనుబంధాన్ని ఏ పెద్దదేం కాదులే ఇదేం కాదు అని చెప్పేటట్టుగా ఉన్న ప్రణాళికలు జీవించున్నట్టుగా కనిపించున్నట్టుగా మనకు అక్కడ కనబడదు. అందుకే వాక్యం మనం చదివినప్పుడు దేవుడు వక్రీపడి తీరడానికి మనుషుడు కాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసి తీరాలి. దేవుని యొక్క నామానికి వక్రీకరణ రాకూడదు, దేవునికి వక్రీకరణ రాకూడదు. దేవుని యొక్క ప్రణాళికకు ఏం చేయాలి, ఎప్పుడు గుర్తింపించేటట్టుకున్న ఒక వ్యక్తులుగా మారి తీరాలి. 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివినప్పుడు జీవితము గురించి, ఎన్నిక గురించి, భవిష్యత్తు గురించి 3 విషయాల గురించి ప్రాధాన్యతగా రాయబడి ఉన్నది. ఒకటి జీవితం గురించి రాయబడింది, దేవుడు మనకి ఇచ్చిన జీవితం. రెండోది ఎన్నిక గురించి రాయబడినది. మూడోదిగా దేవుడు మనకి ఇచ్చిన భవిష్యత్తు గురించి. అందుకే నీ జీవితం బాగుంటే నీ ఎన్నిక బాగుంటుంది, నీ ఎన్నిక బాగుంటే నీ భవిష్యత్తు బాగుంటే తీరుతుంది. నీ జీవితం బాగోకపోతే నీవు ఎంచుకున్నది నాశనానికి కారణమై తీరుతుంది, నీ భవిష్యత్తు కూడా నాశనానికి కారణమై తీరుతుంది. అందుకే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివినప్పుడు జీవితం గురించి చెప్తాను. జీవితం ఒక పొలంలా సాదృశ్యపరచబడి ఉన్నది. పొలంలో ఏ రీతిగా విత్తనం వేయబడుతున్నాదో అది ఎన్నికగా చెప్పబడుతున్నది. ఎన్నిక మంచి విత్తనాలు ఉన్నాయి, చెడ్డ విత్తనాలు ఉన్నాయి. చివరికి భవిష్యత్తు ఏమైతే మంచి పంటను దొరికి తీరుతున్నది. అలాగే తీరిది పగటి జీవితాన్ని మొదటిగా ప్రాణాయం చేయాలి, అనుశోధన కలిగి తీరాలి, పరిశోధించుకు తీరాలి. రెండోది నీ విత్తనం నువ్వేం ఎంచుకుంటావు
ఉంటున్నావు, దాని గురించి నీకు ఒక దృఢత ఉండి తీరాలి. మూడోది, నీ పంట ఏ రీతిగా ఉండి తీరుతున్నదో. అందుకే ఇక్కడ చదివిన మాట, నువ్వేమి విత్తుతావో అదే కోసి తీరుతావు. హిందూ శాస్త్రంలో కర్మ అన్నది చెప్పబడుతున్నది. కర్మ అంటే మనం ఏం చేస్తాం అది మనకి తిరిగి వస్తుంది. బైబిల్ కర్మ అన్నదానికి సపోర్ట్ చేయట్లేదు. బైబిల్ ఎప్పుడైతే నువ్వు ఏమి విత్తుతావు, నువ్వు రంగులు కోత కోసుకోవాల్సింది. అది భూమిలో మాత్రం కాదు, పరలోకానికి వెళ్ళి కూడా కోత కోసుకోవాల్సింది. అందుకే ఎన్నిక. అందుకే నేను ఎప్పుడు చెప్పిన మాట, జీవితం దొరకడం మాత్రం కాదు, ఎన్నిక పరిచయం. విత్తనం వేసేది ఏమై ఉండి తినాలి, ఏ దేవునికి అనుకూలత చెంది పెట్టి ఉండి తినాలి. అందుకే సంఘబిడ్డలకు పౌలు గారు హెచ్చరించి చెప్పిన మాట, ఏం కాకూడదు, మూర్ఖులు కాకూడదు, మూర్ఖత్వం కింద జీవితాన్ని జీవించుకోకూడదు, దేవుని మూర్ఖత్వానికి ఆధార పురుషుడిగా ఏం చేయకూడదు, ఎంచుకోకూడదు అన్న రీతిగా పౌరులు చెప్పి తీరుతున్నారు. అలా మూర్ఖత్వంతో నువ్వు ఎంచిన ఎడల దేవుడు వక్రీకరింపబడతాడు. దేవునికి వక్రీకరణ కలిగి తీరేందుకు ఉన్న ప్రణాళిక దేవుని బిడ్డలో నుంచి జరిగి తీరుతుంది. అది నీ పగటి వేళను ఆలోచించి తినాలి. ఏం విత్తుతున్నావు, నీ సంఘం పట్ల నువ్వు ఏం విత్తుతున్నావు, నీ కుటుంబం పట్ల ఏం విత్తుతున్నావు, ఆత్మీయత పట్ల నువ్వు ఏం విత్తుతున్నావు, శారీరక పట్ల నువ్వు ఏం విత్తుతున్నావు, నీ సేవకుడి పట్ల ఏం విత్తుతున్నావు, నీ లోకం పట్ల ఏం విత్తుతున్నావో ఆ విత్తిన దాని పంటే బతికిన నాలుగు కాసుకొని ఏం చేసుకోవాలి, అనుభవించుకోగలిగి తీరేది. అందుకే పగటి వేళను విత్తేదే కోసేది, కోసేదే విత్తివే, కోసేదే నీకు విత్తిందేటో అర్థమై తీరేది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఆత్మీక ప్రయాణంలోకి వచ్చినప్పుడు యేసయ్య రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అధిక జాగ్రత్త చెందేటట్టుగా ఎన్నిక పరుచుకు తీరాలి. అందుకే యేసయ్య చెప్పినంత మాట ఉన్నది, యేసయ్యను ఎవరు విశ్వసించి తీరుతారో వారు నిత్య జీవం పొందుకు తీరుతారు. నిత్య జీవం పొందిన తర్వాత నీ ఎన్నికలు ఏమై ఉండి తీరాలి, మంచి కోతను పరిచేటట్టుగా ఎన్నిక ఉండి తీరాలి. ఆరంభంలో దేవుడు ఎన్నిక పరిచి తీరడానికి అవకాశం ఇచ్చే తీరారు, వారికి వారి స్వేచ్ఛను దేవుడిచ్చి తీరారు. కానీ వారు ఎన్నిక పరిచింది దేవుడిని కాదు, దేవుడి యొక్క వాక్యాన్ని కాదు, దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని కాదు, వారి ఎన్నిక పరిచినది నేటికి కూడా నువ్వు కోస్తున్నావు. అర్థం కాలేదు. వారు ఎన్నిక పరిచింది నేటికి కూడా ప్రతి మానవుడు కోసి తీరుతున్నాడు. అప్పుడు కోత ఎంత విస్తారమైనది ఆలోచించుకొని జీవించి తీరాలి. నువ్వు ఈ రోజు ఎంచుకున్న ఎన్నిక భవిష్యత్ కాల తరగతులు ఆదాము జన్మించి జీవించి తీరి సుమారు 6000 సంవత్సరాలు గతించేసింది. నేటికి అది ఆగలేదు. ఆలోచించి దేవునికి స్వప్నం చేద్దాం. నేటికి దాని ఎన్నిక కోత కోసేది ఇంకా ఆగలేదు. ఆగి తీరడానికి ఏం కావట్లేదు, ఎప్పుడు కూడా ప్రతిబద్ధత కనబడట్లేదు. కానీ ఆగి తీరడానికి యేసయ్య అన్న ఒక శ్రేష్ఠ పురుషుడు, యేసయ్య చెప్పిన కడపటి యానామం మూలముగా కొందరికి మాత్రమే ఏం దొరికి తీరుచున్నది, వాటిలో నుంచి విముక్తి దొరికి తీరుచున్నది. అందుకే పవిత్రంగా నేను చెప్పడానికి ఉద్దేశించే మాట, ఆదామును దేవుడే సృష్టించారు. దాని అర్థం ఆదాము దేవుడి ద్వారా రక్షణ పొందినవాడు, ఆదాము దేవుడి వాక్యం ద్వారా ఎదిగి వచ్చినవాడు. కానీ ఒక్క ఎన్నిక ఇంత పెద్ద కోతను ఇచ్చుకోగలిగి తీరిందంటే యేసయ్య రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, నిత్య జీవం అనుభవించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ఆత్మాభిషేకం పొందిన తర్వాత, నీళ్ళలో బాప్తిసం పొంది సాక్షి పరిచిన తర్వాత, ఆత్మీక ప్రయాణంలో జీవించిన తర్వాత ఏంటి ఎంచుకుంటున్నావో అదే భవిష్యత్తుకు కోతగా మారి తీరేది. అలాగే తీరితే ఈ పక్కటి వేళ నీ ఎన్నిక ఆలోచన కలిగేటట్టుగా ఎన్నికగా మారి తీరాలి. ఆలోచన. అందుకే బైబిల్లో వివాహ విషయం గురించి చెప్పేది, సెలెక్టింగ్ దేవుని యొక్క వాక్యానుసారంగా ఎన్నిక వచ్చేది. నువ్వు వివాహ వాక్యాధారంగా ఎన్నిక పరచలేదు అనుకో, నీ వివాహం దౌర్భాగ్యత చేతే కోత అనుభవించగలిగి తీరుతుంది. అర్థం కాలేదు. నువ్వు నీ కుటుంబాన్ని రక్షణ ప్రణాళికలో ఎన్నిక పరచలేదు అనుకో, నీ కుటుంబం రక్షణకు విపరీత దిశలో కోత కోసేటట్టు ఉండి తీరుతుంది. ఏది నీవు విత్తుతావో దానికి ఉన్న కోత ఈ పగటి వేళ తెలుసుకు తీరాలి. నువ్వు అనుభవించక తీరదు, అనుభవించే తీరాలి. అది నీ పగటి వేళ మోసపోమాకుడి, మోసపరిచి జీవించడం కాదు, యథార్థతతో దేవునికి జీవించడానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే రక్షణ పొందిన దేవుని బిడ్డ అన్ని ఎన్నిక పరచలేడు. ఎన్నిక పరిచిన దానిని దేవుని చిత్తవృత్తిగా ఎన్నిక పరచగలిగి తీరితే నువ్వు పోసే కోత దేవుని అనుకున్న ప్రక్రియలో ఉండి తీరుతుంది. అందుకే అన్ని మనకి దేవుని బిడ్డలకు యుక్తమైనది కాదు. అన్నింటినీ దేవుని బిడ్డ
బిడ్డలు ఏం చేయలేరు, ఎంచుకోలేరు. అందుకే ఆలోచించండి, ఆలోచించుకొని జీవితంలో ఎంచుకునేది. భాగ్యస్వామి కొరకు ఆలోచించుకొని ఎన్నికపరచుకోండి. లోకంలో జీవించి తీరుతున్న ఆహారాన్ని ఎన్నికపరిచి ఆలోచించి తీసుకోవాలి. జీవితంలో ఏ పని చేసినా, ఏ ప్రక్రియ చేసినా ఎన్నికపరిచేది జాగ్రత్త కాకపోతే కోత కోసేది నాశనమై తీరుండొచ్చు. అందుకే ఈ పగటి వేళ విచారపరిచేది తీరండి. ఈ పగటి అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పుచున్న మాట, దేవుని యొక్క ప్రక్రియలో మోసం చేసే భావన లేదు, దేవుని యొక్క వాక్యంలో మోసం చేసే భావన లేదు, దేవుని యొక్క ఆత్మీక సిద్ధాంతంలో మోసపరిచే దేవుడు లేదు. అందుకే దేవుని బిడ్డలారా, మోసపరచకండి, మోసపోకండి. ఈ పగటి వేళ నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి అనుశోధనక దేవుడిని జీవించి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. అందుకే రహస్యముగా దేవుని యందు విత్తుకున్న దానిని రహస్యముగా కాదు, బహిరంగంగా కోత కోసే ఒక ప్రక్రియలో దేవుడిగలిగిన దేవుడు. అందుకే బైబిల్ యాకోబు గురించి చెప్తున్న మాట, ఆదికాండం 27వ అధ్యాయంలో నుండి 29వ అధ్యాయం వరకు చదివినప్పుడు యాకోబు గురించి బైబిల్ ప్రస్తావించేది. యాకోబు గురించి బైబిల్ చెప్తున్న మాట, దేవుడు ఆయనకి ఒక మంచి ఔరస్థితి ఉన్న కుటుంబంలో దేవుడు ఆయనకి జన్మనిచ్చి తీరారు. మంచి వాతావరణం ఉన్న కుటుంబంలో ఆయన నిలబెట్టి తీరారు. యాజక ధర్మం అర్పించి తీరే కుటుంబంలో ఉండేవాడు. దేవుడితో మంచి అనుబంధం ఆయన ఉండి తీరింది. కానీ తన జీవితంలో ఎన్నికపరుచుకున్నాడు. ఏంటిది? అన్నయ్యను మోసం చేయడం, నాన్నను మోసం చేయడం, నా కుటుంబ సభ్యులు వాక్యానికి మోసపరిచి తీరడం. దాని వలన ఏమైతే తీరిందో తెలుసా? ఆయన ఎన్నికే ఆయన జీవితానికి కూడా ఏమైతే కోతగా మారి తీరింది. నాన్నకి గుడ్డితనంలో మోసం చేసేసరికి మా దగ్గరికి వచ్చేసే మా పన్నుండేటప్పుడు మోసం చేసి తీరాడు. అది నీ పక్కన ఆలోచించి దేవుని బిడ్డలు జీవించి తీరాలి. నువ్వు పన్ను మూసేసి మోసం చేస్తే పన్ను తెలిసేసి నీ చేత మోసానుకున్న కోతను అనుభవించే దేవుడు, నేను సేవించే దేవుడు. కారణమేది? పన్ను మూసి మోసం చేసేటప్పుడు నువ్వు దేవుడిని వక్రీకరించావు కదా, దేవుని యొక్క వాక్యానికి ధిక్కరించావు కదా, దేవుడి నీ ఆత్మీయ అనుబంధానికి పనికిరానట్టుగా ఎంచుకున్నావు కదా. కానీ కోత పోసేటప్పుడు ఏది నువ్వు కన్ను మూసి చేసావు దానిని నేను కన్ను తెరిపించి చేసేసి నేను బుద్ధిని తెరిపించే దేవుడు, మనం సేవించే దేవుడు. అందుకే పగటి వేళ విచారణ చెంది తీరాలి. యాకోబు ఏం చేశాడు? అన్నయ్య మోసం చేసి తీరాడు. ఒక వంటకంతో ఆశీర్వాదం పొందుకు తీరడానికి ప్రయత్నం చేసి తీరాడు. దాని వలన ఏ అన్నయ్య ఆయనకు అనుమతి అయి ఉండేవాడు, ఆయన శత్రువుగా మారి తీరాడు. ఆ శత్రుత్వం మారలేదు, ఆ శత్రుత్వం మిత్రత్వంగా మారి తీరడానికి ఎవరికి అర్థమై తీరింది? యాకోబుకి అర్థమై తీరింది. నేనేం చేశాను? విత్తింది దొంగ విత్తనం. ఈ విత్తనం నాకు వద్దలిగా. అందుకే నా విత్తన మార్పిడి కొరకు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? వెతుకులాడి తీరినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. దాని అర్థం యాకోబు దేవుడితో గొడవ ఎక్కువన్నది కాదు. హోషేయ గ్రంథాన్ని వచ్చి చదివితే మనం చూసి తీరొచ్చు. యాకోబు దేవుని సన్నిధిలో కన్నీటితో పశ్చాత్తాప భావముతో ఏది విత్తాడో అన్నదాన్ని పరిశోధించి, దేవా విత్తనం తప్పైన విత్తనం అయిపోయింది, నాకు తప్పైన విత్తనం సాగదీశారు సార్, దేవ విత్తనాన్ని మార్చండి, దానికి నీ దగ్గర నాకు ఒక దీవెన కావాలి. అలాగే తీరితే ఆత్మీయంలో ఏదో విత్తగలిగి తీరొచ్చు. చాలా మంది రక్షణ పొందారన్న మాటకే, రక్షణ పొందిన ప్రతి మనిషిలో ఏముండి తీరాలి? మారు మనసు అన్నది నుండి తీరాలి. మారు మనసు అన్నదానిపై వచ్చిన మాట, ఉన్న దాంట్లో నుంచి తిరిగిపోయేది, దేవుని తట్టు తిరిగేది, వాక్యం తట్టు తిరిగేది, ఆత్మీయత తట్టు తిరిగేది. కానీ ఎప్పటి వరకు మోసం చేసిన యాకోబుకు అర్థమై తీరింది, నేను తిరిగింది ఆత్మీయత వైపు కాదు, వాక్యం వైపు కాదు, దేవుని వైపు కాదు. అందుకే నేను వేసిన విత్తనానికి నాశనం కోసి తీరుతున్నా. ఈ పగటి మీద నువ్వు వేసిన విత్తనానికి నాశనం కోస్తున్నావంటే ఆకు, కూర్చో, ఏడు, దేవుని కొడుకు దేవా, ఎక్కడ వక్రీకరణ జరిగింది, ఎక్కడ నేను అవమానపరిచాను, ఎక్కడ నేను మోసపరిచాను, అక్కడ నుండి నన్ను ఏం చేసి తీరాలి? వేర్పరిచి, అది ప్రత్యేకపరిచి నా ఎన్నిక దేవుడిని అంగీకరణ చేసే విధానంగా మార్చాలని కోరాలి.
కావాలని. అందుకే రక్షణ పొందిన తర్వాత వాక్యాన్ని మోసపరచుకోకూడదు, రక్షణ పొందిన తర్వాత ఆత్మీయతను మోసపరచుకోకూడదు, సేవకుడిని మోసపరచుకోకూడదు, ఆరాధనని మోసపరచుకోకూడదు, ఆత్మాభిషేకాన్ని మోసపరచుకోకూడదు, కృపావరాన్ని మోసపరచుకోకూడదు. ఇది ఆడుకోవడానికి ఆటవేది కాదు అన్నది తెలుసు తీరాలి. పౌలు గలాతీయ సంఘ బిడ్డలకి హెచ్చరించినట్లుగా ఈ పగటి వేళ దేవుని ఆత్మ ప్రేరేపణతో నీకు నేను హెచ్చరించి తీరుతున్నాను. అంగీకరిస్తే బాగుపడతావు, లేదా అంగీకరణ అక్కర్లేదంటే కోత కోసే అనుభవించుకోగలిగి వెళ్తాం. అది ఈ పగటి వేళ ఒకసారి మన జీవితాలు ఏం చేయాలి? విశ్వాసంతో ఒకసారి పరిశోధన కలిగించి తీరాలి. అందుకే బైబిల్ చూసిన మాట యాకోబు విత్తినది దొంగ విత్తనం అన్నది ఆయనకి అర్థమైంది. ఈ పగటి వేళ మనకు అర్థమైంది తీరాలి. అందుకే ఆత్మీయతతో మోసపరచొద్దు, ఆ వాక్యాన్ని మోసపరచుడు. వాక్యం చెప్పుచున్నదో దాని ఎడమగా కుడిగా తిరగకూడదు. వాక్యం వద్దే చెప్పింది వద్దే, అది ఏ తాత ముందాలు పుట్టినా అర్థం కాలేదు. కొందరు వాక్యానికి విపరీత దిశలో ఏం చేస్తారు? గలాతీయ సంఘ బిడ్డలు కూడా అదే పొరపాటు జరిగింది. వారు ఏం చేశారు తెలుసా? ఏ వాక్యం విని రక్షణ పొంది తీరాలో దానికి విపరీత దిశలో ఉన్న వాక్యం. అందుకే ఇప్పుడు చాలా మంది సేవకులు వచ్చారు, సెక్యులర్ విశ్వాసాన్ని గురించి బోధించే సేవకులు. ఆ సేవకులు చెప్పేది ఏంటి తెలుసా? అన్ని ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని పద్ధతులు ఒకటే. అందుకే బొట్టేసేసుకున్న ప్రాబ్లం ఏంట్లేదు, తాళం చేసుకున్న ప్రాబ్లం ఏంట్లేదు. అది అనిందు వరకే వారికి సాంప్రదాయం, దేవుని బిడ్డలకి సాంప్రదాయం కాదు. అర్థం కాదు. అన్ని చెప్తున్నాడు, ఏం చేసుకోవచ్చు, పట్టుకుంటూ కొట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, చేతికి కోరిక రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏంట్లేదు. ఈ వినేటప్పుడు విశ్వాసానికి ఉత్తరేక వస్తున్నది. అయ్యో వాడి విత్తేది దొంగ విత్తనం, వాడి విత్తేది వాక్య వ్యతిరేకత ఉన్న విత్తనం. అదే చాలా మందికి ఇప్పుడు కూడా రక్షణ అంటే అర్థం కాలేదు. రక్షణ అంటే శరీరం మారిపోయింది అనుకుంటారు. శరీరం కాదు, ప్రాణాత్మక మార్పు వచ్చింది, శరీరంలో ప్రదర్శన అవ్వాలి. అదే కాదు, నువ్వు రక్షణ యేసయ్యను నీ దేవుడిగా అంగీకరించి తీరితే నీ శరీరం దానిని ప్రతిబింబించి తీరాలి. ఈ మనిషి శరీరంలో ప్రభుత్వం చేసేది యేసయ్య నాయకత్వం. లోకానికి కొనలేదు, దుర్బోధన కొనలేదు, సామాన్యానికి సంబంధించిన లేదు అన్నది చేయాలి. సాక్ష్యం తీరితే నీ రక్షణ కంప్లీట్ అయింది. మనం అనుకుంటున్నాయి బురద బట్టలతో యేసు దేవుడు చెప్పేది రక్షణ పొందేస్తావా? అర్థం కాలేదు. కాలంలో పడివేసి వచ్చేసి యేసు రక్షణ కాదు, కానీ నీ శరీరం ప్రదర్శన వచ్చేది కొంపే. చేతిలో కూర్చోలేవు, అందరితో కలిసి ఆరాధన చేయలేవు. అర్థమైతే దేవుడికి స్వార్థం. అదో బురదలో పడ్డావు, రక్షణ పొందావు, మళ్ళీ ఆ బురదలో వచ్చి నిన్ను లోనికి ఎవరు ఏమి రానికి కారణం ఇదే 90% దేవుడు పంపుతున్నది. కారణమేది? శారీరకంగా ప్రదర్శన పరిచేదాంట్లో ఏం లేదు, వాక్యాధారంగా క్రమం లేదు. అందుకే అయ్యో ఆలోచించు, కాలంలో పడింది తప్పు కాదు, కాలంలో పడి ఇచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత కాలంలో పడిన దానిని శుభ్రపరచుకోవడానికి నీకు మనసు లేకపోతే ఆ కాలంలో పడిన దాని ఉద్దేశంతో నువ్వు కేకలేసిన అల్లెంగా, నువ్వు అన్ని భాషలు చెప్పిన అన్ని భాషలు, నువ్వు దేవుడికి కనపరిచిన పాటలు, నువ్వు దేవుడికి ఇచ్చిన కానుకలు, నువ్వు దేవుడితో ఆనందంతో చేసిన స్వార్థలు అవన్నీ కంపభరితమైనవి. అది ఎవరికి ఏమి కాదు, పనికి వచ్చేది కాదు. అయ్యవచ్చు ఆ వాక్యం మీద మనిషి మారవచ్చు, ఆ పాట పాడి ఆత్మలో దిగవచ్చు, ఆ వాక్య పరిచయం దేవుడి దగ్గరికి రావచ్చు. కానీ దానిలో ఏముంది? ఆ కాలంలో వాసన ఉంది. విచారణ చేయండి. ఈ పక్కన దేవుడి మీతో స్పష్టంగా మాట్లాడి తీరితే ఆ విచారణకు తగ్గట్టుగా దేవుడికి ఇచ్చిన రక్షణ ఎవరికి శరీరము ప్రదర్శన ఏమి తీరాలి. అదే రక్షణ పొందినవాడు అన్ని బట్టలు వేసుకోలేడు, రక్షణ పొందినవాడు అన్ని ప్రక్రియలు చేయలేడు. రక్షణ పొంది యథార్థంగా ఒక రక్షణ పొందినవాడికి ఏదండి. అలాగే పక్కన బోధకులు కూడా వస్తున్నారు. మొన్న సేవకులు చెప్తాడు, అనన్య సభ్యుల నరకానికి వెళ్ళరు. అనన్య సభ్యులు మరి నువ్వు వెళ్తావా? హలో, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా తప్పిదాన్ని ప్రస్తావించి తీరితే ఆ మనిషి ఎలా పరలోకంగా గ్రహిస్తుంది? అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ నిజానికి బోధించే ఆత్మ, పరిశుద్ధాత్మ మన కొరకు ఏం చేసే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ. పరిశుద్ధాత్మ బైబిల్ చెప్పేది ఉత్తరవాణి, కౌన్సిలర్, అడ్వకేట్ అన్న పదాలతో సంబోధించే
అర్థం కాలేదు. నేను పేరు ప్రజాత్మ సేవకు వాక్యం చేసిన విషయం చెప్తున్నాను. ఇది వినేటప్పుడు కూడా కొందరికి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. విత్తిన విత్తనంలో ఏముంది? ఆత్మిక గురువు ఉంది, ఆత్మిక నాశనం తాగుతుంది. ఇక బైబిల్ చెప్పేది పరిశుద్ధాత్మను ఎదురించి మాకుడి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, శక్తి కాదు. ఆయన మన మధ్యలో సంచరించింది ఏదో తెలుసా? నేను క్రమపరిచి తీరడానికి, నేను మోపరిచి తీరడానికి, ఈ జీవితాన్ని స్థిరపరిచి తీరడానికి. అందుకే దేవుడు ఆత్మశక్తి ద్వారా సేవకులను లేపేది, పౌరులను లేపింది. గలాత్య సంఘ బిడ్డలారా, వక్రీకరణలో నుంచి బయటికి రా, మోసపరిచే ప్రక్రియలో నుంచి బయటికి రా. అందుకే దేవుడు అబద్ధీయుడు కాదు, అబద్ధం చెప్పడానికి మనిషి కాదు. ఆయన చెప్పలేకపోతే మనం కూడా చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ యు లార్డ్. దేవానికి స్తోత్రం. థాంక్ యూ జీసస్. అందుకే పక్కన నేను చెప్పొచ్చిన మాట, యాకోబు మోసం చేశాడు. మోసం చేసే దాని గురించి ఆయనకి ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. ఈ పక్కన యాకోబు నీలో అలాంటి స్వభావంగా ఉంటే పశ్చాత్తాపడు. పశ్చాత్తాపం ఒకటి ఉంది, అనుతాపం ఒకటి ఉంది. కొంతమందికి పశ్చాత్తాపానికి అనుతాపానికి తేడా తెలియదు. పశ్చాత్తాపం, అనుతాపం. సంఘటనలు ఏమనుకుంటున్నాడు తెలుసా? అనుతాపం, పశ్చాత్తాపం అనుకుంటున్నాడు. పశ్చాత్తాపం అంటే ఏంటిది? నువ్వు చేసిన తప్పిక గురించి నీకు అవగాహన కలగడం, ఆ అవగాహన కలిగిన సందర్భంగా నువ్వేంటి మరలా ఆ విషయాన్ని చేయకుండా దేవునితో కలిసి భాగ్యస్వామ్యతను, వాక్యముతో కలిపి భాగ్యస్వామ్యతను నడిపించుకోలే దాన్నే ఏం చెప్పేది? పశ్చాత్తాపం. అనుతాపం అంటే ఏంటి? నేను దొంగతనం చేసేది తెలుసు, మళ్ళీ అమ్మయ్య దేవుడా వాడి కింద తప్పైపోయింది, మళ్ళీ దాన్ని చేసేది దానికి అంటారు. అందుకే వాక్యాలు చెప్పేటప్పుడు గౌరవం గౌరవం వేరు చేస్తారు, గౌరవం గౌరవం రూములు కొట్టేస్తారు. కొందరికి అది కూడా రాదు, అనుతాపం ఉంది కాబట్టి రావట్లేదు. మానవ మనసులో ఏం చేస్తాడో తెలుసా? అనుతాపానికి చోటు ఇవ్వడు, అనుతాపానికి మించి దాటుకెళ్ళి తీరుతాడు. తప్పు చేసేది తప్పుగా మాత్రం కాదు, ఇక ఆ తప్పుతో నాకేముండదు, పొద్దుండదు, సంబంధం ఉండదు, ఇక నా సంబంధం మొత్తం దేవుడితో. అందుకే పక్కన అనుతాపంగా ఇక్కడ కూర్చుంటే పనవదు. అనుతాపానికి మంచి ఆడికి ఏమొచ్చింది? అనుతాపం వచ్చింది. ఏమైనా అనుతాపం వచ్చింది? నిర్దోషంగా ఉన్న ఒక వ్యక్తిని నేనేం చేశాను అని అప్పగించేసి డబ్బులు పుచ్చుకున్నానన్నది ఆడికి అర్థమైంది. డబ్బు తీసుకెళ్ళి ఏం చేసేసాడు? ఇచ్చేసాడు. ఆ అనుతాపం వీడిలో ఎంత అధికంగా ప్రభుత్వం వచ్చి తీరింది. చివరికి అనుతాపం ఆడిని ఒక మానసిక రోగిగా మార్చి తీరింది. ఆ మానసిక రోగత అనుతాపానికి వీణించుకెళ్ళి తీరి, ఒరే ఇంకేం పరిహారం లేదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రయోజనం ఏం లేదురా, నువ్వు వెళ్ళి ఏం చేస్తే చాలు, ఉరి పోసుకొని చచ్చిపోతే చాలు అన్న రీతిగా అనుతాపం ఆడికి ఏం చేసింది? ఉరి కమ్మాలు ఎక్కించింది. ఉరి ఎక్కాడు, ఉరి మీద తేలాడాడు, దేవుడి కింద పడింది. అప్పుడు కూడా అది అర్థం కాదు నాయన. అనుతాపం ఉన్నది కంపంపే, పశ్చాత్తాపం ఉన్నది కంపు కాదు. సువాసన భరితమైనది, ఆనందభరితమైనది, అందరికీ దేవుడు తెప్పించి తీరేది. అందుకే ఇక్కడ దుఃఖస్వాద 7వ అధ్యాయంలో ఒక అత్తర కొట్టేది పక్కన కొట్టేసరికి ఆమె వచ్చి కన్నీరు వచ్చింది. ఆమె కారణం తగ్గి తీరింది. ఆమె పశ్చాత్తాప భావంతో ఎవరితో ఏం మాట్లాడకుండా ఒకే ఒక పని చేసి తీరింది. తన అత్తాల గుట్టను పక్కన కొట్టేసి ఏం చేసింది? అనుతాపానికి చోటు ఇవ్వలేదు, పశ్చాత్తాపానికి చోటు ఇచ్చి కఠినం చేసుకోగలిగింది. సువాసనతో నింపలేదు. నేను అడిగే మాట, సువాసన నీ సంఘానికి నీ మూలంగా శ్వాస దొరుకుతుందా? నీ సేవకుడికి నీ మూలంగా శ్వాస దొరుకుతున్నదా? నీ ఆత్మీయ శ్వాస ఇచ్చేదనా? ఆలోచించి ప్రజలు అందరికీ అనిమోషన్ చెప్తే చాలు. కారణం హలో, నీ సమాజానికి నీ మూలంగా ఏమొస్తున్నది? సువాసన. ఆలోచించండి పక్కన కదా రాలేకపోతే ఒక్కసారి విచారణ చేసుకో. ఇది అనుతాపం అన్న ప్రక్రియలో పరిగెడుతున్నాను. అనుతాపం నాకొద్దు, నాకేం కావాలి? పశ్చాత్తాపం కావాలి. ఈ పక్కన కదా యాకోబు నది తీరమున ఏంటి యాకోబు పట్టబడినట్ల ఈ పక్కన కదా నువ్వు ఉన్నంగా పట్టబడి తీరడానికి దేవుడికి అనుమతించుకోగలిగి తీరుతావా? కాశ్మీర్లో పట్టుకోముదేవా? వాక్య వ్యతిరేకత వెళ్తే వాక్య వ్యతిరేకత ఉన్నదాన్ని ఒప్పుకుంటావా? దేవుడి సేవకి వ్యతిరేకంగా వెళ్తే ఉన్నదాన్ని ఒప్పుకు తీరుతా. సంఘానికి వ్యతిరేకంగా నేనేదని
పరిచి రాజుగా చేశాడు. రాజ్యపాలన ఆయన మీదకి ఇచ్చాడు. దేవుడి యొక్క వాక్యోపదేశం ఆయనకి ఇచ్చాడు. ఆయన ద్వారా ఎన్నెన్నో కీర్తనలు రాయబడింది. కానీ తన ఎన్నిక ఏమై తీరింది? పొరపాటును తెప్పించే ఎన్నికగా మారి తీరింది. ఏం చేశాడో తెలుసా? ఆయనకు కాని దానిని ఆయన ఏం చేస్తున్నాడు? ఎన్నిక పరచడానికి వెళ్ళి తీరాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీది కాని కానికి నీ వేడుకోకూడదు. అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ఒక ఇంటికి వెళ్ళేవు, అక్కడ ఒక సామాన్ ఉంచబడింది, నీది కానీ నువ్వు వేడుకోకూడదు. ఆశ కూడా పడకూడదు, ఎక్కువకూడదు కూడా. అర్థం కాలేదు. నీకు ఆ సంబంధి కావచ్చు, నీకు నీ రక్త సంబంధి కావచ్చు, నేను ఘాతకంగా ప్రేమించేవాడు కావచ్చు, కానీ అక్కడ ఉన్న సామాన్ ఉంచింది నీ కొరకు కాదు, ఇంకెవరి కోసం ఉంచినది అయి ఉండొచ్చు. నీ కోసం అయి ఉంటే ఆ ఇంటి కాదు, ఒక ఇంటికి దూరం చెప్పినప్పుడే చెప్తుంది నీ కోసం తీసుకెళ్ళిపోమని. అర్థం కాలేదు. మనకున్న ప్రాబ్లం ఏంట్లేదు. హలో, మదర్లో జరిగిన ఒక మాట, ఒక పాప దేవుడు పెట్టే మంచి ఆత్మీయ, మంచి ప్రార్థన, ఉపవాసం చేసే పిల్లలే, మంచి ఆత్మీయంగా ముందు పంపిలో ఉన్న పిల్ల ఏం చేసింది? అమ్మతో మాట్లాడింది, అమ్మ నేను పిక్నిక్ వెళ్తాను. అమ్మకి వద్దమ్మ, వెళ్ళవద్దు, మనం దేవుని పెట్టిన వేరు చేయకూడదు. వెళ్ళదు. ఈమె అమ్మ గారి దగ్గరికి ఏం చేసింది? పిక్నిక్ వెళ్ళింది. వెళ్ళిందితో వెళ్ళింది, అందరితో పండుగ చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేవలు చేసిన ఒక వస్తువు ఉండేది. దాన్ని ఆయన ఎత్తి మీద ఫ్రెండ్స్ పెట్టి ఫోటో తీసాడు అంతే. మళ్ళీ అది తీసాడు ఉంచేసి అదో ఆమె వేశారు. ఆమె ఏంటో కనిపించలేదు. ఈమె వేసింది, ఈమె కనిపించింది. ఆ రోజు ఇంటికి వచ్చింది. ఇంటికి సాయంత్రం ప్రార్థన రాయమంటే ఇద్దరు రావమ్మా, నువ్వు ఒక్కదాన్ని చేసుకో. పొద్దున్న వేసి అమ్మ పిలిచింది, రాయమ్మ ప్రార్థన చేసుకున్నా, నువ్వు వేసుకోమ్మా. నాకు నిద్ర ఉంది. అలా మెల్లిగా ముందు కూర్చున్న పిల్ల వెనక్కి కూర్చోడం మొదలెట్టింది. అలా నడిపించిన పిల్ల అదే నడిపించట్లేదు. దేవుడితో వచ్చే సాహసం ఉన్న పిల్ల దూరం ఉపవాస కూడికి వచ్చినట్టు బంకు కొట్టడం మొదలెట్టింది. ఎక్కడికి స్టార్ట్ అయ్యింది? అక్కడ ఎప్పుడో కానిది, దాని కాదు, దాంతో ఏదైతే జరిగిన సంబంధం కానిది, దాన్ని ఏం చేసింది? జస్ట్ పట్టుకుని నెత్తి మీద పెట్టింది అంతే. అర్థం కాలేదు. ఈ పక్కన విచారణ చేసుకోండి. నీది కానిది, నీకు సంబంధం లేనిది, నీతో ఏదైతే కలిగిన భాగ్యస్వామ్యం లేనిది ఏదైనా ఉంటావా? ఏదైనా తెచ్చావా? ఏదైనా నీ నెత్తి మీద ఉందా? ఏదైనా నీ కుటుంబం ఉందా? ఏదైనా నీ పిల్లల మీద ఉందా? ఈ పక్కన విచారణ చేసుకో. అది కేకేస్తున్నది. ఏమది? నన్ను ఇక్కడి నుంచి తీసే. అందుకే మనది కాని మనం ఏం చేయకూడదు, ఆశించకూడదు. మనతో సంబంధం లేదు దాంతో మనం ఏం చేయకూడదు, చెయ్యుతో ఉంచకూడదు. అది కేకేసి తీరుతుంది, అది గోడ పెట్టి తీరుతుంది. అందుకే కదా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడి దాసు చెప్పిన మాట, ఆకారం చెప్పిన మాట, నాయన యుద్ధానికి వెళ్ళడం మంచిదే. అక్కడ యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ వస్తువు మనకొద్దు, అన్నింటినీ ఏం చేసి చంపేసి వచ్చేమన్నాడు. ఈ ఎదురు అక్కడ మనుషులందరూ చెప్పాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దూడలు, ఆవులు, పశువులు ఇంటికి ఏమనిపించి తీరింది? మంచి లావు, మంచి ఆరోగ్యవైద్యం, మంచి శ్రేష్టత చెందింది అనిపించింది. యుద్ధానికి వెళ్ళిన ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి సామాన్లన్నీ తీసుకొచ్చాడు. అంత మాత్రం కాదు, అక్కడ వదిలేసి వచ్చేసేమని చెప్పిన వాటిని ఏం చేశాడు? ఎత్తుకొచ్చి తీరాడు. ఇంటికి వచ్చి దాచిపెట్టి ఉంచాడు. ఎవరికి అర్థం కాలేదు. కానీ కరెక్ట్గా అర్థమైంది, ఈయన తీసుకొచ్చింది దొంగతనాలని, ఈయనది కానిది, ఈయనతో అర్హత లేనిది, ఈయనతో పాలుకుంపు లేనిది. ఇంటికి వచ్చింది అన్నది ఎవరికి వినబడి తీరింది? సేవకుడికి వినబడి తీరింది. ఈ పక్కన అర్థం చేసుకో. ఎందుకు ఆహారానికి వినబడలేదు? అభిషేకుడే యుద్ధానికి వీరవాడులే అభిషేకం. దాని అర్థం మా అన్న చెవికి చెప్పుడు వస్తుందో తెలుసా? నీది కాని వేరుకుంటే ఆటోమేటిక్గా మందల వ్యాపారం చెందుతుంది. అందుకే పత్రికలో రాయబడింది, సాతాను అనేకుల మనసాక్షిని ఏం చేసింది? గుడ్డిపరిచి తీరింది. మీ భాషలో గుడ్డిపరిచి తీరిందని మాత్రమే రాస్తుంది. నేను చదివే బదులు నాకు ఆశ్చర్యం కలిగింది. కేవలం గుడ్డిదనం మాత్రం కాదు, మన చెవికి ఆత్మీయతలో విపరీత తీసుకుంటుంది. ఇండైరెక్ట్ గా సాతాను చేసిన పనులు చేస్తాం. అర్థం కాదు. మన కేవలం గుడ్డిదనం మాత్రమే. బాబు గుడ్డి మాత్రం కాదు, చెవుడు కూడా వాడదు. శరీరం మొత్తం ఏమైపోద్ది? సున్నత, ఏ ఆత్మీక స్పందన ఉండదు. ఉపవాసం గురించి మాట్లాడామనుకో, దాని విపరీతం. ఉపవాసం మనకి ఈ పేరు ఇక్కడ ఏదో అయిపోయింది. పోనీ
ఈయన ఏం చెప్తాడు? ఉపవాసం. ఉపవాసం ఉంది, శరీరం ఏమైంది? హలో, ఉన్నారు లేదా నాకు తెలియట్లేదు. నీకు ఈ పక్కన కదా నీది కానిది, నీతో మాట్లాడుతున్నా, నీది కానిది, నీతో సంబంధం లేదు, నీవు సేవించిన వాక్యానికి విపరీత దిశలో ఉన్నది, నీతో మాట్లాడుతున్నదా? మాట్లాడలేకపోతే అమ్మా పొరపాటు అయింది, మన్నది వచ్చేసింది, విద్యది కరెక్టే కాదు, మోసం చేస్తున్నాం. ఈ ఒకటి మీద నిలబడి తీరాలి, వినిపించుకోగలిగేటట్టు నా చెవులు మనకు వచ్చి తీరాలి, స్పందన కలిగి వచ్చి తీరేందుకు ఆత్మీయ స్వభావ తరగతి మనకు రావాలి. దానికి ఏం చేశాడో తెలుసా? తనకి యుక్తం కానిది, తనకు అర్హత చెందింది, తనకి ఏ రీతి కలిగిన లాభోదయం కల్పించలేని దాన్ని, ఆయన కాని దాన్ని ఏం చేస్తున్నాడు? ఆశించుకు తీరాడు. దాని వల్ల ఏమై తీరింది? తన రాజ్యంలో కొట్టు పిచ్చి తీరింది. తన రాజ్యంలో మాత్రం కాదు, తన ఆత్మీయతలో కొట్టుకొచ్చి తీరింది. ఇతర ఆత్మీయతను కూడా నాశనం చేసే ప్రక్రియ తీరింది. దాని వల్ల ఏమై తీరాడో తెలుసా? ఎన్నెన్నో నష్టాలు అనుభవించడానికి ప్రారంభించుకోగలిగి తీరాడు. విచారణ చేయండి. నీకు అర్హత లేదు, నీకు పాలిపింపు లేదు, నీతో సంబంధం లేదు, ఏం చేయకూడదు, ఏర్పడానికి వెళ్ళకూడదు. ఏర్పడినాక కూడా నీకు అది తప్పితం అని అనిపించట్లేదు, నేనేం చేయలేను, మరి అలా ఏరుకొని బయలుదేరు. దానికి అలా ఏరుకొని బయలుదేరాడు. ఆయన పుట్టమైంది. నేను ఏరుకున్నది ఏంటిది? ఆత్మీక విషయంలో నాశనం చేసే పంట, నాశనానికి ఆదర్శమైన పంట వచ్చి తీరింది అన్నది ఆయనకు అర్థమైంది. ఈ పగటి వేళ నీకు కానీ పరిశుద్ధాత్మ పట్ల మనసు ఉండి తీరితే, నీకు కానీ పరిశుద్ధాత్మ ఆధారపడి తీరడానికి ఆశ ఉండి తీరితే, ఈ పగటి వేళ ఈ గుడికి వచ్చినప్పుడు ఒకసారి అడుగు, దేవా నాకు యోగ్యత చెందండి, నాకు అర్హత చెందండి, నా వాక్యం సపోర్ట్ చేయగలిగి ఏదైనా నా ఇంటికి వచ్చిందంటే దయచేసి నా సేవకుడిగా వినిపింపచేయము దేవా, నా సేవకుడికి వాక్య పరిచయం ద్వారా దానిని కట్టబోదిగా వినిపింపచేయము దేవా. అది వినబడి తీరు, నేను వినకపోయినా ఇది తీరేటట్టుగా ఉన్నా మా మనసు నాలో వచ్చి తీరొచ్చని దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగి తీరు చెప్పొచ్చు. అయ్యో సేవకుడా, నేను దాంట్లో పాల్గొండి, నీ ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఆత్మిక మనతో చేస్తే వాక్య పరిచయం కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాక్య పరిచయం కూడా ఇవ్వండి, నన్నే కొట్టినట్టు ఉంది, నన్నే కొట్టినట్టు ఉంది, నన్ను ఆపసమే చెప్తున్నాను. అర్థం చేసుకోవాలి. ఏంటి నీ లోపల ఏదో దాగుంది, దాన్ని దేవుడు బయలుపరచాలని కోరుతున్నాను. నువ్వు దానిని ఏ రీతిగా ఎంచుకుంటున్నావు? హౌ యు చూస్. ఆ వాక్య పరిచయం ఏ రీతిగా ఎంచుకుంటున్నావు? ఆ వాక్య పరిచయం నాకు మనకే కాదు, పక్కన వాడు అడిగి లాభం కలిగి నీకు నాశనం కలిగే పంట. హలో, వాక్యానికి తప్పేం లేదు. వాక్యం ప్రతిరోజు వినజలబడుతున్నది. వాక్యం రోజు దేవుడు ఎన్నికపరచడం ఇది నాకున్నది. నేనే మార్పు చెందుకు తీరాల్సింది, ఇది నా జీవితానికి ఏమై తీరాల్సింది, మార్పును కలిగించి తీరాల్సింది. అది దావీదు ఏం చేశాడు తెలుసా? ఎవరు రావాల్సి వచ్చింది? నాన్నకు రావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు సంఘానికి ప్రవక్తను పిలవడం మంచిదే, ఖరీదైనా పర్వాలేదు. నేనంటే దొంగ ప్రవక్తల గురించి కాదు, అస్సలుగా వాక్యానికి ఏ రీతి కలిగిన లోపం లేకుండా ఉన్నట్టుగా ఫ్యాక్ట్గా చెప్పే ఎవరు రావాలి, రప్పించుకోవాలి. సంఘానికి రప్పించుకోవాలి. అదే డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మనం దాన్ని కూడా పిలుకోలేవాలి. ఎందుకు 20,000 30,000 టెస్టులు తెచ్చుకొని నువ్వు చేసిన వాటానికి మరి అట్లాంటివి తెలియాలంటే అడిగితే హలో, కారణం ఏంటి? స్థానిక సంఘాలు చెప్పింది వినరు, బయట నుంచి కూడా పాస్టర్ అన్ని మాత్రం వదిలేడు. అక్కడికి వేరే పని పాట అయిపోయిందా? నాటం వచ్చి ఒక సందేశం చెప్పి, ఆ సందేశం చెప్పిన తర్వాత దానిని ఏం చేశారు? అందులో తప్పిదం చేసింది నీవే, అందులో నువ్వు ఎన్నికపరిచింది నీవే, అందులో నువ్వు విత్తనం వేసింది నువ్వే. ఇప్పుడు కోపం నీకు అర్థం కావట్లేదా అనేసరికి వెంటనే రాజ్యభావం కింద పెట్టి, రాజ్యభాస్త్రములను తొలగించేసుకొని, కిరీటాన్ని కింద పెట్టేసి నీకు ఆయన కిందకి ఒప్పుకున్నాడు. ఈ పక్కటి వేల దేవునికి విడదా, ఈ పక్కటి వేల దేవుని విడుదల విచారణ చేసేటట్టు కూడా తీరాలి. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, దేవుడు విక్రీకరింపబడకూడదు. దేవుని దగ్గర వేసే విత్తనం
వచ్చేటట్టుగా ఉన్న విత్తనం, పనికి వచ్చేటట్టుగా ఉన్న విత్తనం. రెండోదిగా అక్కడ బైబిల్ చెప్తున్న మాట, రెండు రీతి కలిగిన పొలం, రెండు రీతి కలిగిన పంట, రెండు రీతి కలిగిన పొలం. మొదటిది శరీరం ద్వారా విత్తబడినది, రెండోది ఆత్మ ద్వారా విత్తబడినది. శరీరం ద్వారా విత్తబడినది నాశనంతో వస్తుంది, ఆత్మ ద్వారా విత్తబడినది నిత్య జీవం. ఆలోచించి ఏం పెట్టావు? హల్లెలూయా, హల్లెలూయా. రెండు పొలాలు, ఒకటి ఎక్కడ? శరీరం ద్వారా. అంటే బైబిల్ శారీరక క్రియ గురించి బోర్డు 17 ఉన్నాయా లేదో ఇంటికాడ వారం రాసేసి రోజు చెక్ చేసుకో. ఆత్మక్రియలేమని 22వ రాయబడి ఉన్నది. ఏ క్రియలో ప్రభుత్వ పరిస్థితి తీరుతున్నది, ఒకసారి ఏం చేయాలి? విచారణ కలిగేటట్టు కొన్ని తీరాలి. అందుకే దేవుని బిడ్డలున్న ప్రథమ శత్రువు ఎవరు కాదు? సాతానుడు కాదు, మన శరీరమే మన శత్రువు. హలో, మన శరీరమే మనకేమైంది? శత్రువు మన శరీరం. రక్షణ పొందేటప్పుడు మారు మనసు పొందేటప్పుడు 3 విషయాలు జరిగి తీరుతుంది. ఒకటి, నీ తలాంపు మారింది. రెండోది, నీ హృదయం మారింది. మూడోది, నీ నిర్ణయం మారింది. నీ నిర్ణయం అంటే నువ్వు ఎంచుకుంటావు కదా, అది మారింది. అర్థం కాదు. ఒకటి, నీ మనసు మారింది. రెండు, నీ హృదయం మారింది. మూడు, నీ ఎన్నిక. నువ్వేం ఎంచుకుంటావు కాదు. ఇది మారలేకపోతే అది మారు మనసు కాదు. బాగా ఆలోచించి వెంటనే అర్థమవుతుంది, లేదా ఏం అర్థం కాదు. చాలా మంది శారీరక క్రియలకు అధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడానికి కారణం ఇదే. మనసు మారేది, హృదయం మారేది, ఎన్నిక పరిచయం మారు. దానివల్ల ఏమవుతుంది సార్? శారీరక తల్లికి వస్తుంది. హలో, యెరెమీయాతో దేవుడు చెప్పారు, ఏం చేశారు? వెళ్ళి ఒక పక్క ఉండి కొడుకు అన్నాడు. ఒకసారి ముందు కొడుకు. ఇది ఏం చేయలేదు. సారీ ఏసీలా క్షమించాలి, ఏసీ ఒక సైడ్ ఏం చేసుకో. మన పడుకుంటున్నాం, సాపి వేసి సొంగేది ఇలా తిరిగి అలా కాలు మీద కాలు ఎత్తేసుకొని ఇంకొందరైతే 10 తలకాలు పెట్టి దాని మీద దేవుడు అర్థమని చెప్పారు. నువ్వు ఒక పక్క ఏం లేదు. ఇది వీడికి ఏమవ్వదు, వీడి ఇష్టానికి ఇదేం లేదు, విపరీత దిశ. హలో, అర్థం కాదు. ఇది ఇంకా కష్టం. ఏం చేయలేడు, ఇంకా పక్క తిరగలేడు. కారణం ఏంటిది? దేవుడు అయితే మాట్లాడారు, ఏం బాగుపడదు, ఒక పక్కే కొడుతున్నాం. హలో, బుద్ధిలో ఉంది దేవుడు చిత్తాన్ని ఇష్టాన్ని నెరవేర్చారు, హృదయంలో ఉంది కానీ శరీరం ఏం లేదు. ఇష్టం గొప్పదు, నొప్పి వచ్చేస్తుంటుంది, తిరిగిపోతాను అనిపిస్తుంది. తిరిగిపోయాడు అనుకో, ఆత్మక్రియ కాదు, శారీరక క్రియ బయట వస్తుంది. ఉన్నాడు లేదా నాకు తెలియట్లేదు అన్నట్టు ఎందుకు శరీరం క్రియలు చేస్తున్నాయి సార్? అరే నీ బుద్ధిలో నీకు కావాల్సిన ఏమి? నేను మారాలి, బాగుపడాలి, తాగకూడదు, దేవుడు వ్యతిరేక ఈ బుద్ధిలో ఉంది, హృదయంలో కూడా దాస్తుంది. కానీ ఏది జరిపించడు, నీ ఆశని జరిపించడు, నీ ఎన్నిక నుంచి అదే. హలో, ఆలోచించి వెళ్ళి దేవుడు స్వాతం చెప్పిన నాకు ప్రాబ్లం పెట్టలేదు, గుండె కడితే చాలు, వాక్యం నీ జీవితాన్ని శుభ్రపరిచి తీరుతుంది. అందుకే నాకంటూ ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టానికి విపరీత దిశలో నేను ఏం చేయను. ఒక వ్యక్తి ప్రయాణం చేయడు. 2 కుమారులు, ఒకనాడు 2 కుమారులు వచ్చి ఉన్నారు. లోక సంవత్సరం మనకు తెలుసు. పెద్దోడు ఇంటికి వచ్చాడు, ఎందుకు లోనకి రాలేదు? ఈ ఇష్టం ఈయనేం చేయలేదు, రప్పించలేదు. గడప వరకే వచ్చి పనులు కడిగి తెలుసుకొని అక్కడే పెట్టేశాడు. ఈ పనులు వెళ్ళి ఎవరు చేసుకుంటాడు? నాన్న చేసుకుంటాడు. నాయన పెద్దోడు అనుకున్నాడు. నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? లోపల నుంచి గది బయటకు వచ్చి ఇంటి గది కాలంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఎన్నెన్ని మాటలు చెప్తున్నాడు. అదే మీరు చూడండి, ఆయన రాడు, ఏం ఒప్పట్లేదు. మన ఇష్టం మనం లోనకి ఏం చేయట్లేదు. అందుకని శారీరక క్రియలు ప్రదర్శించాడు. అందుకని శారీరకంగా చెప్తున్నాడు, నాకేమీ ఉండదు, మేక ఉండదు, మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నదాన్ని ఎవరికి
అలా ఉంది. ఆడేం సంపాదించలేదు. నాన్న వాటా ఇద్దరికి ఒకే రీతికి ఇచ్చారు. ఏ రోజు వాటా ఇచ్చారో ఆ రోజు వాడు చెప్పి చెప్పపట్టలు వెళ్ళాడు, వీడు చెప్పేసాడు. పొలం కట్టిస్తానని చెప్పేసాడు. నేను తిరిగి ఏం చేయలేదు. అందుకే మారు మనసులో ఏది మన ఎన్నిక మారాలి. అందుకే కదా యేసయ్య మరణ గడికి వచ్చిన సందర్భంలో ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని? నీ దేవా నీ గిన్నెని చేసి తొలగించి పిరికోడిగా భయపడిపోయి బాధపడిపోయి తీసినది కాదు. ఆయనకు అర్థమయ్యో నాకు మాట తెలుసా? దేవునికి ఉన్న సమత్వములో, దేవునికి ఉన్న ఐక్యతలో మానవుడిగా ఉండి దైవత్వానికి చెందినవాడు దేవుని దగ్గర నుంచి వేరే తీరే ఒక భావన ఉంది కదా, దానిని ఆయన ఏం చేశాడు తెలుసా? తన వేదన ద్వారా వ్యక్తపరిచి మాటలతో చెప్పాడు. చెప్పి దాన్ని ప్రార్థనగా దేవుని చెప్పాడు. నీకు అర్థమైంది, దేవా నా చిత్తం కాదు దేవా నీ ఇష్టం. అలాంటప్పుడు మనం ప్రార్థన చేసుకొని తీరాలి. మనకి ఇష్టం మన చేత కొన్ని ప్రార్థన కూడా చేయించేస్తారు. యేసయ్యకి చేయించారంటే మన నువ్వేం తప్పు. యేసయ్య ప్రార్థన చేశాడు. ఏంటి? నీ చిత్త దేవా ఈ గిన్నెని కాస్త ఏం చేయి. ఇది ఎవరి ఇష్టం? యేసయ్య ఇష్టం, దేవుడి ఇష్టం కాదు. యేసయ్య అన్న మనిషి అంగీకరించండి, లేకపోతే మానవులు రక్షించడానికి వచ్చిన దైవ కుమారుడుగా అంగీకరించండి. యేసయ్య ఏం చెప్తున్నాడు? నా ఇష్టం ఇది తొలగిపోవాలి. అలాగైతే నీ ఇష్టం జరగడానికి తొలగిపోవడానికి కూడా నువ్వు ఉపవాసం కూడా చేయొచ్చు, ప్రార్థన కూడా చేయొచ్చు, అన్ని భాషలు కూడా మాట్లాడచ్చు. అన్ని దేవుని చిత్తం అయిపోవాలని లేదు. అర్థం కాలేదు. అన్ని దేవుని చిత్తం అయిపోవాలని లేదు. అప్పుడు యేసయ్యకి అర్థమైంది, ఇదేం కాదు, నా చిత్తం కాదు, ఆయన చిత్తం నెరవేర్చబడి. దాంట్లో నాకు భలే నచ్చేది ఆదామే. ఆదాంకి సెలక్షన్ ఎలక్షన్కి ఏ ఆపోజిట్ ఏం ఇవ్వలేదు. ఆదాం దగ్గర ఒక ఆదాన్ని తీసుకొచ్చారు. ఆయన దాన్ని ఆయనతో ఏం చేశారు? కాపురం చేసుకున్నాడు. ఇది రాకపోతే చెప్పలే. దైవ చిత్తంలో ఉంటే ఏదంతా దాన్ని పుచ్చుకుంటాం. దైవ చిత్తంలో లేకపోతే జీవితాంతం దైవ చిత్తం కానిది సాక్షి చెప్పులు జరగాల్సి ఉంటుంది. హలో అందుకే బైబిల్ ఇప్పుడు చెప్తుంది, వివాహం దైవ చిత్తంగా జరగాలి, నీ రక్షణ దైవ చిత్తం జరగాలి, నీ మరణం దైవ చిత్తం జరగాలి, నీ జీవితం దైవ చిత్తం జరగాలి. నీ చిత్తంగా వచ్చింది అనుకో, దాని పోతే నాశనం. హలో అందుకే ఇప్పటికే ఆలోచించండి. నువ్వు శరీరంలో విత్తినది కొనదోసి, నీ శరీరంలో నువ్వేమి విత్తనం వేసావో దానిని నీవే చేసేది. బైబిల్ చెప్తున్నా నాశనమే కొనదోసేది. కానీ విత్తింది ఏంటి? విత్తింది ఆలోచించండి. అందుకే బైబిల్ చెప్తుంది, నీ శరీరం దేవుని మందిరం, నీ శరీరంలో దేవుడు ఏం చేస్తున్నాడు? నివసించి తీరుతున్నాడు. ఆ శరీరాన్ని ఏం చేయాలి? మంచి కోతకు వాడి తీరాలి, మంచి పంటకు వాడి తీరాలి. అందుకే ఆలోచించి ఏం చేయాలి? నీ శరీరానికి ఉన్న క్రియలను విచారణ చేసుకొని, ఇది నేను చేయడం యుక్తమా, ఇది నా శరీరం ద్వారా జరగడము పనికి వచ్చేదాన్ని ఆలోచన చేసి తీరేది. పనికి రానిదైతే దాన్ని ఏం చేయాలి? అడ్డుకొని చేసుకొని ఆత్మక్రియలు బయటికి వచ్చి తీరేటట్టుగా, ఆత్మీయత నిత్య జీవం ముందుకు తీరేటట్టుగా ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చే మాట, అనేక మంది దేవుని బిడ్డలు నరకానికి వెళ్ళిపోవడానికి ఏకైక కారణం ఇది ఒక్కటే. ఏంటి? వారి ఇష్టం దేవుని ఇష్టం కింద తీరదు. హలో దేవుని ఇష్టం ఏంటిది? అక్కడికి వెళ్ళి ఏం చేయకూడదు, డబ్బు పుచ్చుకొని ఏం చేయకూడదు, శపించకూడదన్న మాట దేవుడు ఆయనకి ప్రత్యేకంగా మాట మాటకి చెప్పిన ఈయన లోపల ఎంత వక్రీకరణ ఉండేదో చూడండి. ఆయన వెళ్ళి మామూలుగా చెప్తున్నాను, దేవా నేను తీసుకోను దేవా. వెళ్ళి అక్కడికి ఏం చేశాడు తెలుసా? ఆయన పనిని ఆయన జరిపించలేకపోయేసరికి చివరికి ఏం చేశాడో తెలుసా? రాజుకు ఒక సలహా ఇచ్చి చెప్పాడు, నేను మానవ శాపాన్ని రచ్చబట్టలేను కానీ నీకు ఒక టెక్నిక్ చెప్తా, అది శారీరక క్రియలు. చిన్న టెక్నిక్ చెప్పాడు. ఏంటో తెలుసా? మీ దేశంలో మంచి అందగతైన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎక్కడికి పంపించు, వాళ్ళ ఇళ్ళలోకి పంపించక్కర్లేదు, వాళ్ళ గుడాల పక్క నుంచి పంపించు. హలో ఎందుకు ఆడపిల్లలు వచ్చాక కుటుంబీకుల ఇళ్ళలోకి దూరలేదు? ఇళ్ళలో భార్య ఉన్నారు కాబట్టి
ఇంటికి వెళ్ళాలి అంటే మీరు చదవండి. ఇంటి దగ్గర భార్య ఉన్నప్పుడు కూడా అవి ఆ ఇంటి గడప నుంచి వెళ్ళిన ఆడపిల్లల మీద మీరు మోజుపడి తీరడానికి మీరు మనసు ఎందుకంటే ఒక ప్రేరణ తీరింది. దాని అర్థం ఇంట్లో ఉన్న భార్య పెరిగిన కరెక్టే. కానీ ప్రజలు అనివాసానికి రావాలి. ఎక్కడ అనువాదం కరెక్ట్ లేకపోతే కనిపించేదని మనకు ఏం చెప్తాయి, ఆహ్వానం ఇచ్చి తీరుతుంది. సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. ఈ గమనికాలలో కొంతమంది అందరూ నిన్ను పిలుచుతూ ఉంటారు. ఎలా ఆత్మీయుడు దాన్ని పట్టించుకోకుండా ఏం చేసి తీరుతాడు. ఆయన దేవుని యొక్క వాక్యం నా పాదానికి దీపం, దేవుని యొక్క వాక్యమే అది నాకు దీపం ఇచ్చేది కాదు, అది నాకు అక్కర్లేదని చెప్పి సైడ్ రూట్ అయిపోయింది. నేను చెప్పొచ్చే మాట, వెలియాము చేసిన ఎన్నిక ఎంతో మంది కుటుంబానికి ఏం కలిగి తీరింది. ఆయన ఎవరైనా బైబిల్ చెప్తుంది ఒక్క శారీరక క్రియలో ఒక బెలియాము ఎన్నిక పరిచింది ఎన్ని కుటుంబాలను నాశనం చేసి తీరింది. ఎందరి వైవాహిక జీవితం నాశనం అయిపోయింది. ఎంతమంది దేవుని నుంచి వేరులయ్యారు. ఈ పాటిగా విచారణ చేసుకో. నీ శారీరక తలంపులో వచ్చిన ఒక్క నిర్ణయం ఎందరికి నాశనాన్ని ఏర్పరచుకోగలిగితుంది. పాడదు కదా, శారీరక క్రియలన్నీ నశింపజేయమని పాటలు మనం పాడేస్తారు. నాశనం జరిగి తీరడానికి మనం ఏం చేయాలి, మన ఇష్టాన్ని ఏం చేయాలి, దేవుని యొక్క ఇష్టం కింద అనుమతించుకోగలిగి తీరితే. అది నీ పక్కన చెప్పేది, నీ ఇల్లు దేవుని ఇష్టానుసారంగా జీవించేదనా, నీ ప్రార్థన దేవుని ఇష్టమేనా, నీ అన్య భాష దేవుని ఇష్టానుసారంగా వచ్చిందేనా, నీవు కృపాలో ఎదిగేది దైవ ఇష్టం వల్లనేనా, నువ్వు సేవ చేసేది దైవ ఇష్టం వల్లనేనా, నీ పెళ్లి చేసుకున్నది దైవ ఇష్టం వల్లనేనా, నువ్వు ఆత్మీయ పరిచయం చేసేది దైవ ఇష్టం వల్లనేనా. ఈ పక్కన ఒక్కసారి విచారణ చేయండి. అది దైవ ఇష్టం కాకపోతే శారీరకంగా నువ్వు వేసే విత్తనాన్ని దాన్ని నాశనం తెప్పించేదే, నాశనం తెప్పించేదే. అది ఆలోచించి శారీరక క్రియలకు ఏం చేయాలి, ప్రదర్శన పరిస్థితి రాదు. దానికి మంచి ఉదాహరణ ఎవరు, సంసోను. దేవుడు ఆయన ఏం చేశాడు, నాశనమిత్రుడుగా మార్చాడు. దేవుని కొరకు ప్రత్యేకత చెందినవాడు, ఏం చేయలేడు, చెడు సంపుచ్చుకోలేడు, అపవిత్రమైన శాస్త్రాలకు వెళ్ళలేడు. ఎప్పుడు తన జీవితం ఏమై ఉండి రాదు, పరిశుద్ధతకు వాక్యానికి ఆధారమై ఉండి రాదు. తన తల మీద ఎన్ని ఎంట్రుకలు, 7 ఎంట్రుకలు ఉన్నాయి. హలో, 7 జడలు, 7 జడలు సంఘాలు ఉన్న స్తంభం, 7 స్తంభాలు. దాని ఆ 7 జడలన్నీ కూడా ఉంది. ఆ సంసోను నేటి విశ్వాసైన నీవే, నీలో దేవుడు ఏం చేశాడు, 7 నీతి కలిగిన స్తంభాన్ని ఏర్పాటు చేసి నీ తల మీద ఉంచి ఎందుకు తెలుసా, నీవేమై ఉన్నావు, సంఘముగా పిలవబడి ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క వాక్యం ద్వారా ఏర్పడ్డావు కాబట్టి, దేవుడితో అనుబంధంలో నిలకడగా కలిగి అప్పుడు 7 జడలు ఏంటిది, 1 మారు మనస్సు, 2ది నీలో ఉన్న బాప్తిసం, 3ది పరిశుద్ధాత్మలో ఉన్న బాప్తిసం, 4ది ఏర్పాటు. హలో, అర్థం కాలేదు. 4ది ఏర్పాటు, 5ది రొట్టె విరుచుట, 6ది ప్రార్థన, 7ది సహవాసం. ఇందులో ఏది పోయినా జడ పోయినట్టే. సహవాసం రావట్లేదా, పీకేశాం, 6 కూర్చునే ఉన్నాయి. ప్రార్థన రావట్లేదా, 2 కూర్చుకుపోయి ఇప్పుడు ఏం లేదు. చిచ్చి రాత్రికి రాలేకపోతే వెంటనే వంటకాలను ఉండమని ఇప్పుడు 8 5 వేపట్లేదా. ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్, హల్లెలూయా. మరి మిగతా మాకు ఏదో ఎవరికి తెలియదు సత్యం ఏది మాకు చెప్పండి అంటే రెడీ చెప్పడం. మరి మేమన్నా మునిగేది కదా, భాస్కర్ తెలియదు కదా, బాబు ఏం తెలియదు. భాస్కర్ నేను బాబు నేనేం చెప్తాను, నువ్వు బయటికి చెప్తాను. ఆత్మశక్తి కూడా వచ్చిందని 3 రెడీ చేస్తాం. రొట్టె కూడా ద్రాక్షారసం పుచ్చుకొని కూడా ఆనందించేస్తాం. హలో, అదేం కాదు. అది 90% మంది దేవుని పెట్టు, ఈ 4 ఇంట్లోనే అంటాడే. హలో, మిగతా 3 కట్టే. అదేం కాలేదు. బైబిల్ చెప్తున్నమాట
సంవత్సరంలో 7 జన్మలు కూడా తెలియలే ఏం చేసింది. బైబిల్ చెప్పేటట్టు తెలుసా, సంసోను తొలి పిల్లలు చూసుకున్నాడు, అది వర్కౌట్ అవ్వలేదు. అతను నాణ్యం వేసాడు, అక్కడికి పెరిగి ఆ కసికి వీడికి ఏం చెయ్యాలో వీడికి అర్థం కాక ఈ లోపల శారీరక క్రియ ఏమైతే ఇది తన్నుకు వచ్చింది. చివరికి ఏం చేశాడు తెలుసా, విషవృద్ధి చేసుకున్న పిల్లలకు ఏం చేసుకున్నాడు, ప్రేమించుకున్నాడు, మాస పెట్టుకున్నాడు, తన నిజాలన్నీ ఏం చేశాడు, ఒడిలో పడుకొని ఏం చేశాడు, కక్కి తీశాడు. దాని అర్థం నీకు తెలుసుకోవాల్సిన మాట, నువ్వు జీవించిన లోకంలో నీకు మంచి ఒడిలు పెట్టి చూడొచ్చు. దాని అర్థం నీ జనం పోకుండా ఏం చేయాలి, సంరక్షించుకోగలిగింది. పోయిందా ప్రార్థన జనం, పోయిందా సహవాసం జనం, పోయిందా? హలో, నాతో నాతో లేదు, నాకు తెలియట్లేదు. వేర్పాటు జనం పోయిందా? వేర్పాటు అన్న దాంట్లో ఎక్కడెక్కడికి వేర్పడింది తీరాలి. దుర్బోధన నుంచి, అబద్ధ బోధన నుంచి వేరు రావాలి. పాపము నుంచి వేరు రాయబడి తీరాలి. హలో, పాపము నుంచి వేరయ్యుడి తీరాలి. మూడోదిగా ఏమైంది, సాతాను శక్తుల నుంచి మనం ఏమైంది తీరాలి, వేరయ్యుడి లోక సాంప్రదాయం నుంచి వేరయ్యుడి తీరాలి. 3 విషయాల నుంచి వేరవ్వాలి. 1 పాపము నుంచి వేరవ్వాలి, 2 లోకం నుంచి వేరయ్యుడి, 3 దుర్బోధన నుంచి. దుర్బోధన అని చెప్పి మనకి తెలియదు, ఒకే అర్థం. పాపం విషయం మనకు తెలుసు, లోకం మనం జీవించేది ఎక్కడ, దేవుడికి ఫోన్ ఇచ్చారు మంచిదే, ఇంకొక రోజు పోతే ఫోన్ అన్ని కావాలి చేస్తారు, దేవుడు పెట్టు రాసుకుంటాడు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్ ఏం చేస్తారు, కాలం ఇంకా కాదని చెప్పి సరికొట్టే రోజు వస్తాడు. అలాంటి పరివేశం వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మెసేజ్ చేస్తున్నావు, మొత్తం గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఇది ముందే దేవుని దాసులు ప్రార్థన చెప్పారు. మన కూడా భాస్కర్ వచ్చి చెప్పారు కదా, ప్రతి విశ్వాస చేతిలో ఒక దురాత్మ ఉందని. దాన్ని ఆత్మ కింద వాడు, దాన్ని దేవునికి కనపరిచేటటువంటి తీరు. 5 చదవాల్సిన రోజు మాని దేన్ని గొప్పవడానికి టైం వచ్చేసింది. దురాత్మ గొప్పవాల్సిన టైం వచ్చేసింది. రాత్రి చేయాల్సిన టైంలో కూడా దేవుని పట్టుకొని తిరుగుతున్నారు. అలాగే చర్చికి వచ్చిన సైలెంట్ పెట్టరు, మోపుతుంది మంచిగా మిస్టర్ పర్ఫెక్ట్ లా పరిగెత్తారు. ఎవరు సాన్నిధ్యంలో కూర్చున్నావు కూడా మర్చిపోతున్నారు. అయ్యో, నువ్వు దేంతో పడిపోయిన దేవుడు సాన్నిధ్యంలో ఉన్నావు. ప్రత్యక్ష లోపలకు ప్రవేశించేటప్పుడు మన వైపుతో వచ్చిన ఆ యాచకుడు దేవుడికి ఆరాధన చేసేటప్పుడు భయపడే లోపలికి రాదు. ఏ క్షణమైనా ఏమి కావచ్చు, మరణం సంభవించి తీరొచ్చు. అయ్యో, ఆధారపడి మీ భార్య చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా ఏం చెయ్యక్కర్లేదు. మా బయటికి కాదు సేవించేది నేను దేవుడికి తీరితే, దేవుడితో నేను గడిపే సమయం అయి తీరితే నా శారీరక క్రియలకు ఏం లేదు, చోటు లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు పెడతా సంసోనుకి ఏం కలిగి తీరింది, మెల్లిమెల్లిగా పాపం వచ్చింది, మెల్లిమెల్లిగా పాపం వచ్చేసింది, మెల్లిమెల్లిగా వాక్య వ్యతిరేక దేశంలో ఏమై తీరాడు, మార్పు చెంది తీరాడు. దానివల్ల ఏ ప్రదర్శన వచ్చాడు తెలుసా, శారీరక శక్తులను ప్రదర్శన వచ్చి తీరాడు. దానివల్ల నుంచి ఏం పోయింది, ఆత్మ పోయింది. ఈ పగటి వేళ శారీరక క్రియలకు వ్యాపరించుకొని తీరితే ఆత్మ ఫలం నిన్ను వదిలి వెళ్ళిపోయింది. శారీరక క్రియ నీలోకి వస్తే ఆత్మఫలం మెల్లగా సైడ్ అయిపోతుంది. తర్వాత ఏం కాదు తెలుసా, ఆత్మఫలం ఉన్నట్టు నటించారు, స్వయంగా ఉన్నట్టు నటించారు, అది అన్ని ఉన్నట్టు నటించేస్తావు. అదో ఈ పగటి వేళ తెలుసు తీరు, అది నాశనమే కోసుకు తీరేది. అది ఈ పగటి వేళ విచారణ చేస్తుంది. సంసోను కలిగిన పొరపాటు మీలో జరగకుండా వేరుగా ఉండు, విడిగా ఉండు. నాశనం ఏం చేయాలి, ప్రాధాన్యత ఇచ్చేటటువంటి తీరాలి. నాశనం తోట పోయేసే అవకాశం ఇవ్వకుండా నాదేం చేసుకోగలిగి తీరాలి. దర్శనం ఉన్నవాడిగా తిరిగిరా, ఆత్మశక్తి ద్వారా స్వేచ్ఛ పొందిన వాడిగా తిరిగిరా. దేవుని యొక్క శక్తిలో బలపడు అని బైబిల్ చెప్పేది. తొలకు ఆత్మశక్తి ద్వారా బలపడి తీరు. శారీరక క్రియకు ఏమి చేయకండి, ఆత్మక్రియలకు చాలా మంది చేయాలి. ఆత్మక్రియకి ఏం చేయాలి, మనం చూసుకోవాలి.
బాప్తిసం పొందాలి, ఆత్మాభిషేకం పొంది తీరాలి, ఏర్పాటు చేసేటటువంటి తీరాలి, ప్రార్థనకి వెళ్ళాలి, సహవాసం ఉండాలి, రొట్టి ఇచ్చే దాంట్లో నీ చెయ్యూత ఉండి తీరాలి. అలా ఉండి తీరితే ఆత్మకు ఏమిచ్చితే ఫలం పొందుకునేటట్టుగా ఉండి తీరొచ్చు. లేదు నాకు అన్ని నచ్చింది, అన్ని తోచింది అనుకు తీరితే నా మూడింటిని కోసేసి నాలుగు మాత్రం ఉండి తీరి శారీరక క్రియల్లో ప్రదర్శన వచ్చేటటువంటి తీరుతుంది. దాని వలన నాశనం కోసుకోగలిగి తీరేది. అందుకే పక్కడి మీద దేవుని పక్కడారా ఈ శారీరక క్రియలకు కాదు చోటిచ్చేది, ఆత్మ ఫలములకు ఏమిచ్చి తీరాలి, చోటిచ్చి తీరాలి. ఆత్మలో ఉన్న ఫలం నీవు వ్యాపరించబడి తీరాలి. మూడు దేవుడి దగ్గర నుంచి వచ్చేది, మూడు ఇతర రకమాన్ని ఇచ్చేది, మూడు ఉండాల్సింది. మరొకసారి చెప్తా, మూడు దేవుడి వశం నుంచి పొందుకున్నది, మూడు ఇతర రకమాన్ని ఇచ్చేది, మూడు నా లోపల నుంచి బయటికి రావాల్సింది. ఈ మొదటి శారీరక క్రియలతో ఏం చేయకూడదు, అనుమతించకూడదు అని చెప్పాలి. దేవా నా సెలక్షన్ కాదు, దేవా నా ఇష్టం కాదు, దేవా నువ్వేం చెప్పినది ఓకే, నీ వాక్యం ఏది చెప్తుంది ఓకే. హలో, నీ వాక్యం కొట్టు పీకిమని చెప్తే ఓకే, నీ వాక్యం ఆభరణాలు తీసినట్టు ఓకే. దానికి విపరీత దిశలో నేను నాటకం చెయ్యను, నాశనం కోసం. హలో, సెలవు చెప్పారు ఫాస్టింగ్ రోగం తర్వాత విషయం. తర్వాత నువ్వు కొట్టుకులాడే పరిస్థితుల్లో పర్వాలేదు, ప్రార్థన చేసి భోజనం పెడతావు. అర్థం కాలేదు. ఫాస్టింగ్ చేసావు, శరీరం తట్టుకోవట్లేదు, శరీరం బాధపడిపోతుంది, స్పృహ తప్పిపోయి పడిపోయి నో ప్రాబ్లం, పాస్కారి ప్రార్థన చేసి భోజనం పెడతాం. మనం అప్పుడు పాస్కారి మేము ఒక నీడ తినేసాం, శారీరక క్రియ. హలో, శరీరం అంటది కానీ ఉండిపోవట్లేదు, దేవుడు సహాయపరచలేదు, ఉండలేమా? అదు అందుకే నా మాట నేను ముగించాలనుకోవచ్చాను. శారీరక క్రియలే 9% మంది ఏం చేసేది, వ్యక్తపరిచేది. శారీరక క్రియలతోనే ఏం చేసేది, అన్ని పనులు చేసేది. సంసారం చూడండి, తన వివాహం శారీరక క్రియ, తన పోరాటం శారీరక. చివరికి చెప్తున్న మాట ఏంటో, దేవా ఒక్కసారి నన్ను ఇచ్చి. ఎప్పుడు చెప్తున్నాడు? తన ఇంటికి గుడ్డ అయిపోయింది, దర్శనం లేదు, ఉన్న కూర్చొని మొత్తం ఏమైపోయింది, ఊడిపోయింది. ఇప్పుడు ఏమైంది, వీడికి అనుతాపంతో పశ్చాత్తాపం వచ్చింది, వీడికి అర్థమైంది నాతో నుంచి ఏం బయటకు వస్తుంది, శారీరక క్రియ బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమైనా విచారణ చేయండి. కమలా పువ్వు బొమ్మలోనే ఉండేది, దాని అర్థం కమలా పువ్వులో పొట్టకు వాసన ఉంటుంది. దాని అర్థం ఎదుగుతున్నావు వచ్చే కొద్దిగా ఆ వాసనకు మించి బయటకు వచ్చేస్తున్నట్టుగా దేవుని యొక్క బిడ్డలు జీవించేది లోకంలో అంటూ వారికి ఉంది. కానీ ఎప్పుడు కమలా పువ్వు బయటకు వచ్చినట్టుగా మనం కూడా పైకి వచ్చేస్తాం. నాకు ఈ లోకంలో ఏం లేదు, ఏ రీతిగా ఇక్కడ అంటు లేదు, ఏ రీతిగా ఇక్కడ సాదృశ్యం లేదు. అందుకే కదా ఏసై చెప్పారు, ఏం చేద్దాం, మేము తాగుతాం, మేము ధరిస్తాం, వీటి గురించి కాదు మన విచారణ. అలాగే మన సాక్ష్యం కూడా చెప్పలేము. ఏమని, రేపు నాకు ఉద్యోగం ఉంది, మీరు అందరూ నా కోసం ఏం చేయండి. మనం ఏం చెప్తాం, దేవా రేపు నాకు ఉద్యోగం వచ్చే విషయం కాదు, ఆత్మశక్తిలో నిండుబాటు యుడికి రాదు, నా చుట్టూ వచ్చే గుడ్డెక్కుపోకూడదు, ఉద్యోగం రావాల్సిందైతే ఉండదు. దానికోసం నువ్వేం చేయక్కర్లేదు, పోటీ పడి ఉపవాసాలు ఏం చెయ్యక్కర్లేదు. నీ పేరు మీద దేవుడు రాసి పెట్టి ఉంటుంది, నువ్వేం చేయాలి, ఆత్మీయతకు గురు. అదే బయట చెప్పింది, మొదటి నా వాంఛము నా నీతిని వెతికేస్తే నువ్వు ఆశించిన దానికన్నా మించిన సమాధాన్ని నేను వెంబడించు. మనం నీతిని ఆ రాజ్యాన్ని వెనక్కి పెట్టేసి మన అవసరాలన్నీ ముందు తెచ్చేసాం, మనం అన్నీ అయిపోయాం. అదో ఈ పక్కన దేవుని బిడ్డలుగా మారుతాం, దేవుని యొక్క పిల్లలుగా మారుతాం. శారీరక క్రియ ప్రదర్శన పరచడానికి కాదు, శారీరక క్రియ ప్రదర్శన పరచడానికి కాదు. ఎక్కడ పొరపాటు శారీరకంగా జరిగిందో ఆత్మ ద్వారా ఏం చేద్దాం, కొత్త ఆత్మ ద్వారా కొత్త. అందుకే లూకాసు 7వ అధ్యాయంలో 36వ వచనం చదివితే సీమోనుని చెప్పుకొచ్చిన ఫరీసీ యేసయ్యను ఎక్కడికి పిలిచాడు, తన ఇంటికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? భోజనం పెట్టడానికి. యేసయ్య ఏం చేశారు, ఆయన అంగీకరణ లక్ష్యం పెట్టుకొని ఆయన ఇంటికి వచ్చి ఏం చేశాడు, భోజనం పుచ్చుకున్నాడు. ఆయన భోజనం పుచ్చుకొని ఆయన శారీరక క్రియలను ప్రదర్శన పొందుతున్నాడు. ఆ ఇంటి లోపల అన్ని ఆహారం సిద్ధపరిచి ఉంచారు. ఆ ఇంటి మధ్యలోకి ఎవరు వచ్చారు, ఒక
పాపిడి స్త్రీ లోపలికి వచ్చింది. ఆమె ఎవ్వరూ ఆహ్వానపరచలేదు. ఆమె ఇంటి లోపల ఎలా వచ్చుంటుందో ఆలోచించండి. పరిశీలు గడప దగ్గర మనుషులు ఉంటారు. ఆమెతో ఏం పదవాలేదో తెలియదు కానీ, ఏ చెప్పిందో తెలియదు కానీ, నేను మాత్రం గురువు దగ్గరికి వెళ్ళాలి, నేను మాత్రం పాప సంహార దగ్గరికి వెళ్ళి తీరాలి, నేను మాత్రం రక్షకుడైన యేసయ్య దగ్గరికి వెళ్ళి తీరాలి, నేను మాత్రం దేవుడితో నా మాటలు వేయాలి, మౌన పాటలతో నేను వేయాలి, వ్యక్తపరిచి తీరాలి. ఆత్మతో గది లోపలికి ఏం చేసింది? దూరుకొచ్చి తీరింది. ఆమె శారీరకంగా ఎన్నెన్నో పొరపాట్లు చేసింది. యేసయ్య అక్కడ అసలు ఆమె గురించి అన్నీ తెలుసు. సీమోను చెప్తున్నాడు ఏమని, ఈమె ఎట్టాంటిదో నీకు తెలుసా? ముందు నువ్వు ఎట్టాంటోడు తెలుసు, నువ్వెట్టాంటోడు, నువ్వు నన్ను పిలిపించింది కూడా నీకోసమే. ఆమె పిలిపించి తీరడానికి ఆమె ఏం లేదు, ఆమె దగ్గర అంత సరుకు లేదు. నువ్వు పిలిపించి తీరడానికి నీ దగ్గర సరుకున్నది కాబట్టి భోజనం పెట్టి నాతో కూర్చోమని చెప్పావే, ఆమె దానికి కూడా ఏం లేదు, స్తోమత లేదు. ఉన్న స్తోమతలో అన్నిటికన్నా కలిగించలేదు. ఏం చేసింది? నా కోసం పగలగొట్టడానికి మనసు కలిగి తీరింది. అది పగిలేటప్పుడు 1 సంవత్సరం అంతా ప్రయాసపడి సంపాదించి తెచ్చింది. హలో, గోడు మంది వాక్యాలు విన్నాను. ఇది ఎవరో నెరవేర్చారు. 1 సంవత్సరం అంతా కష్టపడింది, తీసుకొచ్చి దేవుడి దగ్గర పోయగలుగుతాం. శరీరం మొత్తం ఇది ఇచ్చేస్తే ఎలా? ఏది మనదు? నీ ఆత్మ ప్రాబ్లం లేదు, ఏ మొక్కలు. మరి నా కూతురు పిల్లలు చేయాలా, నా ఇంటికి సామాన్లు ఎలా, నా భవిష్యత్తు ఎన్ని నిన్నేం చేస్తుంది. ఏమది పట్టించుకోలేదు. కావాలంటే ఇంకొక సంవత్సరం కష్టపడి ఏమి చేస్తారు? సంపాదించుకో, అడుక్కోలేదు బతుకుతా. అలా దేవుడు చేయడు. దాని ముందు ఆమె దేవుని జయించి తీరింది, తన శరీర క్రియను జయించింది. 2 మనసులు వేసినా విడవరాదు. శారీరక క్రియను ఎలా కొట్టుకొని వేసేది తెలుసు. మళ్ళీ ఇంటికి వెళ్తే ఏం లేదు, శూన్యత, మరేం లేదు. వేసేటప్పుడు ఏం చేసింది? తన శారీరక క్రియలను మొత్తం చెప్పు వేసుకొని మిగతా వాళ్ళందరూ వేసిందలాగా వారి ఇంకా ఇంటిలో దయచేసి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తన జీవితం నీ కొరకు ఇచ్చినప్పుడు తన శారీరక క్రియలను మొత్తం నీ కొరకు ఏం చేశాడు? చెప్పుకున్నాడు. యేసయ్య మీద 39 కొరట దెబ్బలు పడింది. దేనికోసం తెలుసా? తన లోపల ఉన్న శారీరక క్రియలు చేసి తీరా, దున్నబడి తీరింది. దున్నిందులో నుంచి రక్తం కాల్చి తీరింది. ఆ శారీరక క్రియలో నుంచి ఆత్మశబ్దం ధ్వనిగా వినబడి తీరడానికి ఈటతో పొడవబడియాడు. 3 మేకుల మీద కూర్చోబడి తీరాడు. అంత చెప్పహింసలు ఏది ఏది నమ్మని అని, నా దేవా నా దేవా ఎందుకు ఈ శరీరాన్ని విడిచితివి అన్న కేక శబ్దముతో శారీరక క్రియలు కాదు వ్యక్త పురుషుడి ఆత్మక్రియలు నేటికి కూడా సజీవంగా చెప్పేది. శరీరం బలహీనమే, శరీరము వేదనే, శరీరం మాత్రం ఎంత విపరీత నొప్పినిచ్చుకు తీరేదే. కానీ వీటికి మధ్యలో కూడా ఏ చెప్పగలిగి తీరేది? సకలం సమాప్తమై తీరింది, అన్ని ముగించిపోయి తీరింది. ఇదిగో నా ఆత్మను తీర్చేది. ఏదై మరణించారని మనం చెప్పలేము, ఏసై చచ్చిపోయేది చెప్పలేము. ఏసై ఏం చేశాడు? తన ఇష్టం దేవుడు చేయించాడు. చాలా మంది చెప్తారు అలా చేసేది కదా. ఏసై చచ్చిపోలే, తప్పు పోకట ప్రాణం ఇష్టపూర్వకంగా నీ ముక్తి కోసం, నా ముక్తి కోసం, మానవ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం అని అంత విక్కిల్ హిస్ ఓన్ విల్, తన సొంత ఇచ్ఛను అప్పగించుకున్నాడు. ఈ యేసయ్య మూలంగా రక్షణ పొంది, ఈ యేసయ్య మూలంగా దేవునికి సాక్ష్యం పరిచి, యేసయ్య మూలంగా ఆయన పేరట్ల బాప్తిసం పొంది, ఆయన కొరకు ఆయన వారి కొరకు దేవుడు ఆత్మశక్తిని దేవుడు ఇచ్చి నీ శారీరక క్రియ ఏ ప్రదర్శన పరచుతుంది?
ఒకసారి విచారం చేయండి. పట్టబడి తీరుతావా ఇతరుల రక్షణ కోసం? శరీరాన్ని చెప్పుకోగలిగి తీరుతావా ఇతరుల రోగ పరిహారం నిమిత్తం? సిలువ ఎక్కబడి కలిగి తీరుతావా ఇతరుల కొరకు? ఈ పగటి ఒకసారి విచారణ చేస్తాం. అది మన వల్ల కాట్లేకపోతే, అమ్మ దొంగ వేసినట్టు నమ్ముతున్నాం, దొంగ సువార్త మార్చింది, దొంగారాధన చేసి జీవిస్తున్నాం, దొంగ సాక్షి నుంచి దొంగ బోధలు ఆలోచించింది. దీని గురించి చెప్పబోతున్నారు వ్యక్తపడి బాధపడేది. అయ్యో అవివేకులైన కళాకారా, ఎవరు నిన్ను మోసపరిచారు, ఎవరు నిన్ను అగ్రీకరించి తీరారు, ఎవరు నిన్ను నిజాయితీ నుంచి తొలగించేసి తీరారు అన్న విషయంలో నిజ స్వార్థ చెప్పిన సేవకు చెప్పి తీరుతారు. ఈ పగటి ఒక్కసారి విచారణ చేసుకుని తీరండి. ఆత్మ ద్వారా నిత్య జీవం కోత వస్తున్నావా, లేక శరీరం ద్వారా నాశనం కోత చేస్తున్నావా? ఈ పగటి వేళ ఉపవాస ప్రాంతాలు కూడికలు ఒక్కసారి నీలో నీవే విచారణ చెంది తీరి ఒక్కసారి ఆలోచించి తీరు. ఏసై కొరకు సిలువెక్కుతావా? ఏసై కొరకు మేకులు కూర్చోబెట్టి తీరుతావా? ఏసై కొరకు నీ హృదయం పొడిపించుకోగలిగి తీరుతావా? ఏసై కోసం ఎరుసలేము తెలివి మొత్తం కొట్టను కూడా నీకేసి నడవగలిగి తీరుతావా? ఏసై కోసం ప్రాణం అప్పగించుకోగలిగి తీరుతావా? ఏసై కోసం రక్తం అప్పగించుకోగలిగి తీరుతావా? అప్పగించలేకపోతే అర్థం చేసుకో, నువ్వు నేటికి కూడా మోసం చేసే ప్రక్రియలో బతికేది. ఇందుకే పగటిగా ఆలోచించి చెప్పిన వాక్యం మర్చిపోదు. ఏది విత్తనం వేశావు అదే కోత కోసింది. ఏసై వేసిన విత్తనం అనేకులకు నీతిమంతత్వాన్ని కోత కోసేటట్టు ఇచ్చింది, విశ్వాసాన్ని కోత కోసేటట్టు ఇచ్చింది, నిరీక్షణ కోత కోసేటట్టు ఇచ్చుకోగలిగింది. నీ జీవితం ఏ రీతి ఉన్నదో ఈ పగటిలో ఒకసారి విచారణ చెందుతుంది. దేవుని బిడ్డ దేవా, నేను కూడా నిత్య జీవాన్ని కోత కోసేటట్టుగా, ఆత్మలో పొందిపుచ్చి తీరేటట్టుగా, దేవా విగ్రహీకరణ నాలో ఉండకున్నట్టుగా, వెలితనాన్ని నేను దూరపరచుకోగలిగి తీరేటట్టుగా దేవా నన్ను సహాయపరచు. నేను ఏసైలా మారాలి, నన్ను ఏసైగా మార్చుము దేవా. నాతో కూడా ఏసై ఉన్న ప్రక్రియ రావాలి. ఏసై ఎలా వాక్యం నెరవేర్చారు అలాగే మేము కూడా వాక్యం నెరవేర్చేటట్టుగా సహాయం తెచ్చేమని ఈ పక్కన దేవుని యొక్క శ్రద్ధలు సమర్పించుకున్నాం. ఒక నిమిషం మన జీవితాన్ని మనం పరిశోధన చెందుకు తీరుతాం. వక్రీకరణ చెంది జీవిస్తాము లేక యథార్థం జీవించి తీరుతున్నాము. ఒకసారి మనల్ని మనం పరిశోధన కలిగి తీరుతాం. ప్రార్థన చేయాలి. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని వందనాలు తిరిగి వస్తున్నాం. ఈ పగటి వేళ నీ సన్నిధిలో మేము వాక్యోపదేశం ద్వారా ఏ విత్తనం వేసామో దానికి తగ్గట్టుకున్న కోత కోసి తీరుతాము. దేవ ఈరోజు మా ఎన్నికను మేము ఒకసారి పరిశోధించుకు తీరుతాము. ఏ విత్తనాన్ని మేము వేసి తీరేది, అట్లాంటి పంటే మేము పోసుకోగలిగి తీరేది. ఒకే జీవితం దేవుడు మనకి ఇచ్చినది. దేవ ఇచ్చిన జీవితం నిత్య జీవాన్ని పోసుకు తీరేదిగా, శారీరక క్రియలన్నింటినీ కూడా నిష్ప్రయోజనపరిచి తీరేదిగా దేవ నా జీవితాన్ని మార్చండి. ఈ పగటి వేళ దేవ మేము సత్య సువార్తను విని సత్య యేసును అంగీకరించి ఆయన అనుభవించిన అదే వేదనలు, ఆయన అనుభవించిన అదే దుఃఖములు, ఆయన అనుభవించిన అదే అపరాధములు, ఆయన అనుభవించిన శిలువ మరణములు, ఆయన అనుభవించిన మరణవేదనలు మేము కూడా పాదభాగస్తులమే. మాలో కూడా ప్రతిబింబించి దేవ యథార్థ భక్తులుగా జీవించి కోత కోసి తీరడానికి సహాయం దయచేయండి. ఈ లోకము దేవ మాకు యుక్తమైనది కాదు, ఈ లోకం మాకు విపరీత దిశలో ఉన్నది. అయినా కూడా దేవ నీ వాక్యానుసారంగా మా చిత్తాన్ని మేము చదువుకుంటూ తీరి నీ చిత్తాన్ని మేము నెరవేర్చి తీరేందుగా దేవ ఒక అవకాశం నాకు దయచేయండి. దేవ ఉన్న ఈ ఆయుష్లో నేను లోకానికి సాక్ష్యపరిచి చూపించుకోగలిగి తీరే మాట ఆ యేసయ్యను చంపినట్టుగా ఈ యేసయ్యను కూడా చంపితే చావుగా అర్పించిస్తే ఇదే మరణం లోపరుచుకుంటే దేవా నీకు సాక్షిగా ఉండి తీరేందుగా, నీ కొరకు జీవితం భాగ్యస్వామ్యాన్ని కల్పించుకు తీరేందుగా, శారీరక క్రియ కాదు ఆత్మక్రియలను ప్రదర్శనపరిచే శరీరం ఇది, ఆత్మక్రియలను వ్యాఖ్యపరిచే ఆత్మ ఇది, ఆత్మక్రియలను సాక్ష్యపరిచి తీరే దేవ అదనం నమ్మి దేవ
కాబట్టి ఇవాళ విస్తారణ చెంది తీరు సహాయం దయచేయండి. ఈ పగల చెప్పబడిన వాక్యం దేవన్న పరిహృదయానికి తాకి ఉండి తీరితే వారి జీవితాన్ని వెలిగించండి. అనుతాపములో కాదు దేవా, పశ్చాత్తాపముతో వారి జీవితం నడిపించు తీరడానికి సహాయం చేయండి. వక్రీకరణ కాదు, మోసపరచడం కాదు, దేవుని నామాన్ని అవమానపరచడం కాదు, దైవ దూషణ చెందుకోవడం కాదు, దీవెనలో పొందుకు తీరేటట్టుగా, ఆశీర్వాదం పొందుకోసి తీరేటట్టుగా, పునర్జీవాన్ని పొందుకు తీరేటట్టుగా, పునరుద్ధానపు శక్తి అనుభవించుకు తీరేటట్టుగా, ఆరోహణమై తీరేటట్టుగా, నిరాకరణ కొరకు సిద్ధమై తీరేటట్టుగా దేవ మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి తీరుతున్నందుకు దేవానికి స్తోత్రం. దీవెనతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో నీ వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. అంటే యోగ కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని 2 నాలుగు వరకు తొలగిందును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక.